23 క్వశ్చన్ 23 ఏముందంటే అబ్దుల్ కలాం ఏక్ నిర్ధన్ బాలక్ హై. ఈ రేఖాంకిత శబ్ద का సంధి విచ్ఛేద్ కరో అని అంటే సంధిని విడదీయాలి హిందీలో. ఏది అండర్లైన్ చేసిన వర్డ్ ఇది. నిర్ధన్ అనే దాన్ని విడదీస్తే నిర్ ప్లస్ ధన్, నిహ్ ప్లస్ ధన్, నీర్ ప్లస్ ధన్. దీంట్లో కరెక్ట్ వచ్చేసి నిహ్ ప్లస్ ధన్, నిహ ప్లస్ ధన్ అనేది కరెక్ట్. సో నిహ్ ప్లస్ ధన్ అనేది సెకండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, काका कालेकर गोदावरी नदी की सुपरंपरा के बारे में वर्णन किया. ఇందులో ఉపసర్గ ఏది? ఈ అండర్లైన్ చేసిన ఈ వర్డ్లో గీత గీసిన ఈ పదంలో ఉపసర్గ అంటే మామూలుగా పదంలో ముందుగా వచ్చే అక్షరము లేదా పదం ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చే పదమే ఉపసర్గ అంటే ఇక్కడ సుపరంపర అనే దాన్ని సు ప్లస్ పరంపర అని విడదీస్తే మొదట వచ్చింది సు కాబట్టి సు అనేది మనకు ఉపసర్గ. సో ఆప్షన్లలో సు ఎక్కడుందో అది కరెక్ట్ ఆన్సర్. సు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హిందీ అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ శోభిత హై. ఇందులో ప్రత్యయ రాయమన్నారు, ప్రత్యయ వెతకండి అన్నారు. ప్రత్యయ అంటే ఇప్పుడు ఉపసర్గ అంటే స్టార్టింగ్లో వచ్చేది, ఒక పదాన్ని విడదీస్తే ముందుగా వచ్చేది ఉపసర్గ. ప్రత్యయ అంటే చివరిలో వచ్చేది. ఒక పదంలో విడదీస్తే చివరిలో వచ్చే పదాలు ఏమున్నాయంటే అంతర్రాష్ట్రీయ అనే దాన్ని విడదీస్తే అంతర్రాష్ట్ర ప్లస్ ఈయా అని విడదీస్తే అంతర్రాష్ట్ర ప్లస్ ఈయా. సో చివరిలో వచ్చే పదం ఏది? ఈయా. ఈయా అనేది మనకు ప్రత్యయ ఈయా. నెక్స్ట్ క్వశ్చన్, महारानी लक्ष्मीबाई ने अंग्रेजों को मौत के घाट उतार दिया. ప్రయుక్త ముహావర అంటే ఇందులో ముహావర అంటే జాతీయం. ఏది జాతీయం? మహారాణి జాతీయం కాదు, లక్ష్మీబాయి జాతీయం కాదు, నే అనేది ఆంగ్లేయులను ఇది అంతా కాదు. సో మౌత్కే ఘాట్ ఉతార్ దియా ఇది ఈ మొత్తం పాట అంతా కూడా మనకు ముహావర జాతీయము అవుతుంది. సో ఇది మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తే మహారాణి లక్ష్మీబాయి మౌత్కే ఘాట్ ఉతార్నా, దిస్ ఇస్ ఆన్సర్. మౌత్కే ఘాట్ ఉతార్నా అనేది దీని ఆన్సర్.